ఏపీపీఎస్సీ గ్రూప్ 2 యాస్పిరెంట్స్ అందరికీ ఈ వీడియో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. వీడియో వచ్చేసి 1956 నవంబర్ 1న ఆంధ్ర రాష్ట్ర అవతరణ జరిగింది. అవతరణ జరిగిన దగ్గర నుంచి ఇప్పటివరకు పనిచేస్తున్నటువంటి ముఖ్యమంత్రుల వరుస క్రమాన్ని మీకు వివరించాలని ఈ వీడియో చేస్తున్నాను. ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి మొట్టమొదటి ముఖ్యమంత్రి నీలం సంజీవరెడ్డి గారు. ఇతను ఏపీ ఎస్ఆర్టీసీని స్థాపించారు. నీలం సంజీవరెడ్డి గారి తర్వాత హరిజన ముఖ్యమంత్రి, భారతదేశంలోనూ ఆంధ్రప్రదేశ్లోనూ ఉన్నటువంటి అప్పటి ఒకే ఒక హరిజన ముఖ్యమంత్రి ఎవరు అని అంటే దామోదరం సంజీవయ్య గారు. దామోదరం సంజీవయ్య గారు తర్వాత పనిచేసినటువంటి మరొక ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి గారు. కాసు బ్రహ్మానందరెడ్డి గారు అప్పట్లోనే 1966లో తెలుగు భాషను అధికారిక రాష్ట్రీయ భాషగా గుర్తించారు. అధికార భాషగా ప్రకటించారు. తెలుగును అధికార భాషగా ప్రకటించారు. కాసు బ్రహ్మానందరెడ్డి గారి తర్వాత తెలంగాణ వ్యక్తి అయిన పివి నరసింహారావు గారు ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేశారు. పివి నరసింహారావు గారి తర్వాత గవర్నర్ అయినటువంటి కండూబాయ్ దేశాయ్ ఆంధ్ర రాష్ట్రానికి రాష్ట్రపతి పరిపాలన ప్రకటించారు. కండూబాయ్ దేశాయ్ ప్రకటించిన తర్వాత ఒకే ఒక్కసారి రాష్ట్రపతి పరిపాలన ప్రకటించడం అయింది. ఆ ఒక్కసారి కూడా గవర్నర్ అయినటువంటి కండూబాయ్ దేశాయ్ ప్రకటించారు గవర్నరు. రాష్ట్రపతి పరిపాలన తర్వాత పనిచేసినటువంటి ముఖ్యమంత్రులు ఎవరు అనంటే మర్రి చెన్నారెడ్డి గారు, తర్వాత మన టంగుటూరి అంజయ్య గారు అల్విన్ కంపెనీ కార్మికుడు స్థాయి నుంచి ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగినటువంటి గొప్ప వ్యక్తి, మనందరికీ ఎంతో స్ఫూర్తిదాయకం. టంగుటూరి అంజయ్య గారి తర్వాత పనిచేసినటువంటి మరొక ముఖ్యమంత్రి మర్రి మన భవనం వెంకట్రామిరెడ్డి గారు. భవనం వెంకట్రామిరెడ్డి గారి తర్వాత పనిచేసినటువంటి కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు. కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారి తర్వాత పనిచేసినటువంటి మరొక వ్యక్తి మన నందమూరి తారక రామారావు గారు. నందమూరి తారక రామారావు గారు పనిచేసినటువంటి మరొక ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర్ రావు గారు. నాదెండ్ల భాస్కర్ రావు గారి తర్వాత పనిచేసినటువంటి వ్యక్తి మన నాదెండ్ల భాస్కర్ రావు గారి తర్వాత పనిచేసినటువంటి మరొక వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. నారా చంద్రబాబు నాయుడు గారు పనిచేసినటువంటి తర్వాత పనిచేసింది వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణానంతరం పనిచేసినటువంటి వ్యక్తి కొనిజేటి రోషయ్య గారు, అలానే కిరణ్ కుమార్ రెడ్డి గారు. కిరణ్ కుమార్ రెడ్డి గారి తర్వాత పనిచేసినటువంటి మరొక వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు, తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, తర్వాత ఫైనల్లీ నారా చంద్రబాబు నాయుడు గారు. ప్రెజెంట్ హీ వాజ్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ AP in 2026. We are seeing, yes or no? So if you like it,